అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓ జర్నలిస్ట్ అన్న ఓ వార్త పట్టుకొచ్చిండు కార్పొరేషన్కి సంబంధించిన ముచ్చట. ఇక కార్పొరేషన్లో ఏది జరిగినా కూడా ఒక మిస్టరీ ఉంటుంది. ఖచ్చితంగా హిస్టరీ ఉండాలి. తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఒక హిస్టరీ. దానికి సంబంధించి ఏది జరిగినా కూడా ఒక మిస్టరీగానే ఉండిపోతుంది. అంటే ఆ మిస్టరీగానే ఆ సమస్య ఆనే ఆగిపోతుంది. ఇట్లుంటది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ వ్యవస్థ యొక్క ముచ్చట్లు. ఇక మనం ఆ కార్పొరేషన్కి సంబంధించి అధికారులకు ఇట్లా అడిగితే వాళ్ళు చెప్పేది మనకు తెలిసిన ముచ్చట్లే, పాత ముచ్చట్లే. పాడిందే పాట పాస్వర్ల గీత. ఇక మళ్ళీ నేనేం చెప్పాలి, అదే సామెత గుర్తు చేస్తారు. మళ్ళా మాకేం తెలియదు, ఏమో తెలియదు, ఎట్లాంటి విషయాలు కూడా మాకు తెలియదు. అభివృద్ధి అవుతుందా రామగుండం అంటే ఆ కార్పొరేషన్ అభివృద్ధి అవుతుంది గంతే. ఇక కాగితాల మీద మాత్రమే లెక్కలు కనబడతాయి. మరి లోపల పోయి చూస్తే ఏం ఉండయి. మరి ఏం కార్పొరేషనో అది ఎట్లాంటి కార్పొరేషనో అర్థం కాదు. ఇక దొంగలు దొంగలు అంటే మరి దొంగలే అనాలను. డీజిల్ దొంగలు సపరేట్ ఉంటారు, బెల్లం దొంగలు సపరేట్ ఉంటారు, ఇక అన్ని రకాల స్క్రాప్ దొంగలు ఉంటారు, అన్ని రకాల దొంగలు ఉంటారు. కానీ వాటి గురించి ఎవరు మాట్లాడరు. మరి మాట్లాడకపోవడమే మిస్టరీ. ఇక హిస్టరీ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇంటి పన్నులను సాధించిన మొట్టమొదటి మున్సిపల్ కార్పొరేషన్ ఏదయ్యా అంటే రామగుండం వేలు పెట్టి చూపెడతారు. ఇగో గిదికి ఇట్లుంటది. పైన పటారం లోటారం లేదంటే మేడి పండు చూడు మేలిమై ఉండునాట, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండునాట. గిదే సామెతలు గుర్తు చేస్తే తప్ప ఏముండదు. ఇక కార్పొరేషన్ లో నిన్న కొన్ని చెత్త సేకరించే వాహనాలు ఓలే. ఏది చెత్త సేకరణ ఓలే. ఎందుకు ఓలేదయ్యా అంటే మరి ఆ వాహనాల డీజిల్ పోసుకుందామని ఓ ఖాతా దుకాణం, ఓ ఖాతా పెట్రోల్ బంక్ పోతే ఆయన డీజిల్ పోయకుండా పంపించిండట. వెంటనే ఓ అర్ధ గంటల్లో వాళ్ళకి బిల్లులు సెటిల్ చేసి ఆ వాహనాల డీజిల్ పోసి వాటిని పంపించిర్రట. ఇగో అంటే వాహనదారులకు అంటే వాహనాల డీజిల్కు పోస్తున్న పెట్రోల్ యజమానికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. అంటే ఎంత మొద్దు నిద్రలు ఉన్నదో చూడాలి. రోజు నిత్యం చెత్త సేకరణకు వెళ్లాల్సిన వాహనాలలో కూడా వీళ్ళు ఇట్లా చేస్తారు. మరి ఆయన ఎందుకు పోయలేదట అంటే ఆయనకు రావాల్సిన బిల్లు రాలేదు, అందుకే పోయలేదు అన్న సందర్భాలు వినబడుతున్నాయి మనకు. మీ అందరికీ తెలిసిందే డీజిల్ దొంగలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా అనేక మంది డీజిల్ దొంగలు ఉన్నారు. మనం ఆ మధ్యలో ఒకసారి చూసినాం. రమేష్ నగర్ సెంటర్ లా డీజిల్ క్యాన్లు కనబడ్డాయి. మరి వాటి గురించి బంద్ అయిపోయింది. పెట్రోల్ బంకు కాడ కూడా ఈ డీజిల్ దొంగలు మరి వాళ్ళ సొంత వాహనాలకా లేక ఇతర వాహనాలకా డీజిల్ పోయించుకుంటున్నారన్న సందర్భాలు కూడా వినబడ్డాయి. ఇక వీటి మీద జిల్లా కలెక్టర్ సార్, మరి స్పెషల్ ఆఫీసర్ కదా, ప్రత్యేక పాలనాధికారి మన కమిషనర్ అమ్మ, ఎవరు అదనపు కలెక్టర్ అమ్మ మన కమిషనర్ అమ్మ, మరి వీళ్ళిద్దరు కలిసాట ఈ డీజిల్ యొక్క దొంగలు ఎవరు, అసలు డీజిల్ దొంగతనం ఏందని దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాహనాలకు జీపీఎస్ కూడా కనెక్ట్ చేసిరట. అయినా కూడా డీజిల్ దొంగలు దొంగతనం చేస్తూనే ఉంటారు, బెల్లం దొంగలు దొంగతనం చేస్తూనే ఉంటారు. ఏమైనా కూడా ఉన్నత అధికారులు ఎన్ని చేసినా కూడా దొంగలు దొంగతనం చేసుకుంటూనే పోతారు. మరి అన్న వార్త ఏందో చూద్దాం. రామగుండం నగరపాలక సంస్థలో ఇంధనం లేక శుక్రవారం పారిశుద్ధ విభాగంలోని కొన్ని వాహనాలు నిలిచిపోయినాయి. ఇంధనం ఖాతా ఉన్న బంకు యజమాని నెలవారీ బిల్లు రాలేదని కారణంగా ఇంధనం పోయలేనట్లు నిరాకరించినట్టు తెలుస్తుంది. దీంతో శుక్రవారం కొన్ని ట్రాలీలు, బ్లేడ్ ట్రాక్టర్లు నిలిచిపోయాయి. దీంతో కార్పొరేషన్ అధికారులు సంబంధించిన బంకు యజమానికి బిల్లు చెల్లించారు. కొన్ని గంటల్లోనే మళ్ళీ వాహనాలు డివిజన్లోకి వెళ్ళాయి. గతంలో కార్పొరేషన్ ఖాతాలున్న బంకుల్లో నెలల తరబడి బకాయిలు ఉండేవి. బంకుల నిర్వాహకులు పోసిన ఇంధనం కంటే కొంత మొత్తం పెంచుకొని బిల్లులో సర్దుబాటు చేసుకునే ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఇంధనం విషయంలో కలెక్టరు, అదనపు కలెక్టర్ అమ్మ దృష్టి పెట్టారు. జీపీఎస్ విధానం కూడా కొనసాగుతుంది. అయినా కార్పొరేషన్ లో వివాదాలు ఇంధనం బిల్లుల చుట్టే తిరుగుతున్నాయి. 20 లక్షల బిల్లుల చెల్లింపుకు ప్రాసెసింగ్ లో ఉండగా ఇంధనం నిలిపివేయడం, పోయడం
పలు అనుమానాలకు తావితీస్తుంది. 20 లక్షల బిల్లులు పెండింగ్ ఉన్నాక కూడా వాళ్ళు డీజిల్ పోసి పంపిస్తున్నారు అంటే మరి వాళ్ళకు ఎంత మేరకు సెటిల్మెంట్ ఉన్నది, ఎట్లాంటి సెటిల్మెంట్లు ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇక కలెక్టర్ సార్ ఏం చెప్తాడు, వాటికి GPS పెట్టుర్రు అని చెప్తాడు, వాటి గురించి ఎంక్వైరీ చేయమని చెప్తారు. అదనపు కలెక్టర్ అమ్మ ఏం చెప్తుంది, వాటి గురించి ఎంక్వైరీ చేయమని చెప్తారు. అంతే తప్ప దొంగలు ఎవరు, మరి ఈ కార్పొరేషన్ల డీజిల్ దొంగలు ఎవరు, ఆ దొంగలను దొరకబట్టుర్రి మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పుదాం అనేవాడిని చెప్తారా? ఏం చెప్పరు. మరి వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఓ పేపర్లు వచ్చింది, అన్ని పేపర్లు వచ్చినాయి వాహనాలు నిలిచిపోయినాయని అందరు రాసిర్రు, మళ్ళీ కొన్ని గంటల్లో పోయినాయి అని చెప్పేసి రాసిండ్రు, అయిపోయింది. ఏమైంది? వార్త రాస్తే ఏమైతుంది? కార్పొరేషన్ అధికారులకు ఏమన్నా అవుతుందా? డీజిల్ దొంగలకు ఏమన్నా అవుతుందా? అదనపు కలెక్టర్ అమ్మకి ఏమన్నా అవుతుందా? కలెక్టర్ సార్కి ఏమన్నా అవుతుందా? ప్రజాసొమ్మును వృధా చేయడము, ప్రజాసొమ్మును దుర్వినియోగం చేయడంలా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులంతా తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ ఉండరని చెప్పుకోవాలి. అవును, అందరు అధికారులను అంటాను. ఎందుకంటానా అంటే మరొక తప్పు జరిగింది అని పత్రికా విలేకరులు అన్న జర్నలిస్టులు అన్న వార్త రాసినప్పుడు దాని మీద స్పందించి దాని వివరణ సేకరించి ఇది మేము తప్పు చేయలేదు అని పత్రికా విలేకరుల సమావేశం పెట్టి చెప్పచ్చు కదా. ఇన్ని తప్పులు జరిగినాయి, డీజిల్ దొంగలు అన్నారు, బెల్లం దొంగలు అన్నారు, స్క్రాప్ దొంగలు అన్నారు, ఇక అనేక రకాల దొంగలు అన్నారు, ఏది బర్త్ డెత్ సర్టిఫికెట్ల దొంగలు అన్నారు. ఏ ఒక్కరి గురించైనా కార్పొరేషన్ అధికారులు, ఉన్నతాధికారులు ప్రెస్ మీట్ పెట్టి మేము ఈ తప్పు చేయలే, మాకు మీరు తప్పుడు ఆరోపణలు చేసిర్రు అని ఎక్కడ నన్ను చెప్పిర్రా? పోనీ మరి ప్రెస్ మీట్ పెట్టి చెప్పకపోయినా కనీసం ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఎక్కడన్నా చెప్పిర్రా? అంటే ఎంత మేరకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల దందా జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఇగో గిట్లా ఉంటది. ఇక మనం ఏ విషయం అని ఏ విషయం అడిగినా కూడా పూర్తి స్థాయిగా చెప్పరు. ఇక కార్పొరేషన్ ను అభివృద్ధి చేస్తాను అంటారు, ఏడ కాలువలు ఆడనే ఉంటాయి, ఏడ చెత్త ఆడనే ఉంటది. ఇక కుక్కల పనులు చేసుకోపోతాయి. అదే విధంగా ఏంటిది దోమలు వాటి పని అవి చేస్తాయి. ఇంకేమున్నాయి? సోనా కార్పస్ చెట్లు అంటే చెప్తాను, డివైడర్లలో సోనా కార్పస్ చెట్లు, వాటి వ్యవస్థ అట్లనే ఉంటది. ఇక లైట్లు అయితే ఏదో రోడ్డు మీద మెరుగులు అన్నట్టుగా కనబడతాయి. ఇక అవి అట్లా ఉంటాయి. ఇక రోడ్లు అధ్వానంగా ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పరిస్థితి చెప్పుకునేటట్టు ఉండదు. కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి అయింది. పైసలన్నీ ఏమైతున్నాయి? కార్పొరేషన్కి వచ్చిన ధనం అంతా ఎక్కడికి పోతుంది? పన్నుల వసూలు చేసిన డబ్బులన్నిటి పోతున్నాయి. ఈ ఇంధన అంటే వాహనాలు, చెత్త సేకరణ వాహనాలు, ఎమర్జెన్సీ వెహికల్స్ అనాలి వాటిని, ఎమర్జెన్సీ వెహికల్స్ ఆగే పరిస్థితి కూడా తీసుకొచ్చిర్రు. అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు అందరికీ సన్మాన కార్యక్రమం చేయాలి. నిజమే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగానికి అందరికీ సన్మాన కార్యక్రమం శాల్వా కప్పి దండేసి దండం పెట్టాలి. ఎందుకంటే మీరు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ను పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసిర్రు, పూర్తి స్థాయి దొంగల చేతులు అప్పచెప్పిర్రు అని చెప్పేసి మనం ఒక సన్మాన కార్యక్రమం చెయ్యాలి. ఇది బాగుంటది. నిజమే ప్రజలారా, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల తాగునీటి సమస్యలు కూడా రాబోతున్నాయి. మనం కొన్ని ఏరియాలలో చూస్తున్నాం పైప్ లైన్ల డ్యామేజ్ అని చెప్పేసి. మరి ఆ పైప్ లైన్లు చేసే దివాణా లేదు. 4 రోజులు, 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు, వారాలు గడిచినా కూడా చేయని సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ చేసి తాగునీరు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి వారం తర్వాత. అంటే ఆ వారం రోజులు ప్రజలు అనేటోళ్ళు మంచినీరు తాగద్దు, కానీ మీరు బిల్లులకు మాత్రం రావాలి. రోజు నెల పంపు బిల్లు కట్టలే, నల్లా బిల్లు కట్టలే, మరి 100 కట్టలే. మరి ఈ వారం రోజులు ఏం చేసిరయ్యా అంటే ఆయన రిపేర్ అయిన రాలే, పైపులు లేవు, కార్పొరేషన్ల సామాన్లు లేవు. ఈ సమాధానాలు చెప్తారు. బిల్లుకు మాత్రం పర్ఫెక్ట్గా అందరూ మూకుమ్మడిగా రావాలి. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న ముచ్చట. ఇక ఇంకేం చెప్పాలి? ఇంట్లో మాట్లాడుకునే అంశాలు అటు అభివృద్ధి అనేది కనబడతలేదు, ఇటు
ఈ దొంగల స్వైర విహారం అనే చెప్పుకోవాలి కార్పొరేషన్ల. అవి మంచిగా కనబడుతున్నాయి. నిన్నేదో సోషల్ మీడియాలో చూసిన స్క్రాప్ దందాల కథ. పాత మున్సిపల్ ఆఫీస్ కోసం సంబంధించిన ఆ స్క్రాప్ అంతా ఏమైంది, అటు దొంగలు దొరికిర్రా అని చెప్పేసి. అంటే పాత మున్సిపాలిటీ అంటే రామగుండం కార్పొరేషన్ కాదు కావచ్చు, అది పాత ముచ్చట. రిపేర్కు పోయిన వాహనాలు వచ్చినాయా అని నేను ప్రతిసారి అడుగుతున్నా. మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన రిపేర్కు పోయిన వాహనాలు తిరిగి వచ్చినాయో లేదో కూడా తెలియదు. ఇగో ఇది ప్రజలారా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉంటున్న ముచ్చట్లు.